అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు మంత్రి నాదెండ్ల. విశాఖలో దివ్యక సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా నిధులు సమకూర్చి ఆర్వో ప్లాంట్లని ప్రారంభం. విశాఖ ఎంపీ భరత్. పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా? చంద్రబాబు పవన్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కూటమికి ప్రభుత్వంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం. జగన్పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి. వరదలు వర్షాలతో భారీగా నష్టం జరిగిందని, లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు. వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊతపదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి, తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురంకి వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం? చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా 2-3 మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నారు రైతాంగం, సామాన్య ప్రజలని పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున వాస్తవాలు ఏంటి? పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు, మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు? అక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారా? ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా? సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా
ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు. మరి మీ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే, ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయంట. అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి 1 లక్ష రూపాయలు విశాఖలో దివి యొక్క సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా నిధులు సమకూర్చిన ఆర్వో ప్లాంట్లను ప్రారంభించిన విశాఖ ఎంపీ భరత్. ఈ మేరకు ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ దివీస్ సహాయంతో విశాఖలో 3 కోట్ల ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని, కైలాసగిరి, తన్నేటి పార్కు, ఊడా పార్కులో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశామని అన్నారు. సురక్షితమైన తాగునీరు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్స్, డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ 3 లొకేషన్స్ లో విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో కైలాసగిరి, దాని తర్వాత తెన్నేటి పార్కు, ఇప్పుడు న్యూ ఊడా పార్క్ లో కూడా వాళ్ళ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబు గారు, VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ గారు అండ్ డివిజ్ తరపున కోటేశ్వరరావు గారు అందరం అన్నింటినీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే మీ అన్ని టూరిస్ట్ లొకేషన్స్ లో ప్రధానంగా ఏంటంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా మాకు లేవు అని మొన్నే ఒక మీటింగ్ లో పోర్ట్ చైర్మన్ మాకు చెప్పారు. సో వీళ్ళని బాగా అభినందించాలి, ఎందుకంటే ముందుకొచ్చి ప్రజలకున్న సమస్యను ఒకటి వీళ్ళు పరిష్కరించగలిగారు. ఇప్పుడు ఎంత బాగా చేశారంటే మాకు ఇంకా 2-3 పార్క్స్ ఉన్నాయి, అక్కడ కూడా పెట్టండి అని డివిజ్ వాళ్ళని అడగడం జరిగింది. సో వి డెఫినెట్లీ విల్ టేక్ యూ అప్ ఆన్. సో ఈ పార్క్స్ కి వచ్చినప్పుడు ప్రధానంగా విజిటర్స్ అనేది ఏంటంటే మాకు మంచి క్లీన్ టాయిలెట్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా అడిగేది 2 ఉంటాయి. ఈ 2 కూడా కొన్ని దగ్గర లేకపోతే పార్క్ ఉంటది కానీ అక్కడ జనాభా మనకి కనపడదు. ఇది పెట్టడం అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఇది బాగా జరగాలి, బాగా మెయింటైన్ కూడా అవ్వాలి. 1 సంవత్సరం కోసం టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారంటే, దాని తర్వాత మన VMRDA పార్క్స్ మేనేజ్ చేసేది వాళ్ళు చూస్తారు, GVMC చూసుకునే పార్క్స్ GVMC చూస్తారు. కానీ భవిష్యత్తులో ఇట్లాంటి అన్ని చిన్న చిన్నవి అన్ని యాడ్ చేసుకుంటూ పోయి టూరిజం ఒక మేజర్ యాక్టివిటీ విశాఖపట్నంలో చేయాలనేది మా ఉద్దేశం. టూరిజం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇక్కడున్న లోకల్ సిటిజన్స్ కి సాయంత్రం పూట, వీకెండ్స్ పూట కాలక్షేపం చేయడానికి రకరకాల అవకాశాలు కూడా మనం తయారు చేయగలుగుతాము. అండ్ ఉద్యోగాలు కూడా ప్రతి టూరిస్ట్, ఒక డొమెస్టిక్ టూరిస్ట్ వస్తే ఒక 3-4 ఉద్యోగాలు, ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తే ఒక 10 ఉద్యోగాలు సృష్టించగలుగుతాము అనేది ఒక మెట్రిక్ ఉంటుంది. సో అట్లా మనం ఎప్పుడైతే ఇది టూరిజం డెవలప్ చేస్తామో ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్షన్ లో ఇంకా బాగా వెళ్తామని మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ. పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా? చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలంటూ వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 10% పెంచి డబ్బులు కట్టాలి, దానికి కడితే 1,75,00,000 అవుద్ది. దాని మీద మళ్ళీ 18% GST అంటే 30 లక్షలు కట్టి మొత్తం 2,04,00,000, 2,05,00,000 అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ, పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు 2వ సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు? అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన 2,04,00,000, 2,05,00,000 డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు? ఇక్కడ కూడా ఒక మతలబ్ ఉంది. కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు తెలుసా? 6 నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్టు భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఇలా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి మురళి గారు, 2వ సంవత్సరం డబ్బులు కట్టాలి, కట్టకుండా ఏం చేశారు? అతను 2,05,00,000 కట్టాల్సిన అవసరం లేదు. కట్టకుండా ఒక 6 నెలల పాటు, అంటే జూన్ నుంచి 6 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈఓ గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు? ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా?
9/9/2024 అంటే ఒక 4 రోజుల కిందట 9/9/2024 ఈ కాగితాలన్నీ మీకు పెడతాను. ఇదిగోండి, ఎండోమెంట్ కార్యాలయానికి ఈఓ గారు రాసింది 18/6/2024 అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టూ మొదలు పెట్టేశారు. ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా, అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా. 6 నెలల పాటు అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ మహేషో ఎవరో ఉంది అతని పేరు బుద్ధా వెంకన్న గారి బినామీకి 6 నెలల పాటు, అంటే నేను చెప్పేది కాంట్రాక్ట్ ప్రైస్ ప్రకారం అయితే 1,02,00,000 ఫ్రీగా రాసిచ్చారు. అది 1,02,00,000 ఫ్రీగా రాసిచ్చారు. లాభం ఎంత వస్తుందో నాకు తెలియదు. పైన 1,02,00,000 ఈ 6 నెలల్లో అమ్మవారి భక్తుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. మీరు ఎవరు? అమ్మవారి ఆలయంలో ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడానికి అసలు మీరు ఎవరు? మీకు ఏమి హక్కు ఉంది? ప్రభుత్వం మారంగానే దోపిడీ మొదలు పెట్టేశారు కదా మీరు. ఇక డేట్లు కూడా చెప్పే కదా, 18/6/2024 ఎండోమెంట్ కమిషనర్ గారు రిలీజ్ చేసిన ఆర్డర్ 9/9/2024. పోనీ టెండర్ నిబంధనలన్నీ చదవమంటారా? ఇందులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఎట్లాంటి ప్రభుత్వ అధికారులు వాహనాలు వచ్చినా, ఆలయ వాహనాలు వచ్చినా వాటికి టోల్ గేట్ తీసుకోకూడదు. రాష్ట్రంలో కూటమికి ప్రభుత్వంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టెక్కలలో పర్యటించిన ఆయన స్థానిక జిల్లా ఆసుపత్రులు పోస్టుమార్టం భవనం నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. 15 రోజులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ నుంచి రిటర్నర్ వరకు 15 రోజులు విజయవాడలో ఉండి అంత సేవలు అందిస్తే ఈరోజు ఎవరడిగినా 95% ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి. ఎప్పుడు నేను చూడలేదు. వైసీపీ వాళ్ళు బయటకు మాట్లాడవచ్చు, వాళ్ళ మనసుల్లో కూడా ఉంది. ఎప్పుడు విపత్తులు ఏ ప్రభుత్వం ఆపలేదు. వర్షాలను చేయి పెట్టి ఎవరు ఆపలేరు, గాలి వాన్ని ఎవరు ఆపలేరు. విపత్తులు ఆపే శక్తి ఎవరికి ఉండదు. కానీ విపత్తు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా పనిచేస్తుందో, ఏ ప్రభుత్వం అయితే ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూస్తుందో అదే నిజమైన ప్రభుత్వం. ఈ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ 15-16 సర్వేలు చేస్తే 95% చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ఈరోజు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ ఏంటి? నీవు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే నువ్వు తిరుగుతావా? సిగ్గుంది నీకు? నీకు సిగ్గు అసలు ఉందా? 5 సంవత్సరాలు మాకు ఎక్కడికైనా అడుగు కదలనిచ్చావా? ఇంట్లో నుంచి బయటికి రాగలిగించావా? నువ్వు పోయిన 10 రోజుల్లోనే ఎక్కడికో వెళ్ళి నువ్వు తిరుగుతున్నావు. ఎక్కడైనా అడ్డు పెట్టావా? ఎక్కడైనా సరే పొలిటికల్ గా దాడులున్నాయా? అంతెందుకు నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను. నా ఎంత ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరు లేరు. 5 సంవత్సరాల్లో నేను అధికారంలోకి వచ్చి 3 మాసాలు అయింది. ఎవరి మీద, ఏ ఒక్క వైసీపీ వాడి మీద గాని, ఆ రోజు నాకు అల్లరి పెట్టిన వాడి మీద గాని అసలు ఆ పేర్లే ఎత్తకుండా మాట్లాడుకుని నా పని నేను చేసుకెళ్తాను. ఇది రెడ్ బుక్ అమలు చేస్తే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక విషయం చెప్పారు, చర్యకు ప్రతి చర్య కాదు, ప్రేమతో గెలవాలి, అభివృద్దితో గెలవాలి, 10 మందికి ఉపయోగపడి గెలవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ది జరగదని ఈరోజు శాంతి భద్రతలు కాపాడుకునేది. ఇంకొక విషయం తెలుసా? మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు ఎవరైనా చిన్న తప్పు చేస్తే మందలిస్తున్నారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, మళ్లీ ఇటువంటి జరగడానికి వీల్లేదని చెప్తున్నారు. ఈ రకంగా పరిపాలన చేస్తుంటే బెంగళూరులో ఉండి,
ఈవేళ పాస్పోర్ట్ లేకపోతే సరిగ్గా లండన్లో ఉంది. ఎవడైనా ఆలోచన చేస్తారు, జ్ఞానం ఉన్నవాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంత భారీ స్థాయిలో వరదలు వస్తే బెంగళూరు వెళ్ళి లండన్ వెళ్ళిపోవాలనుకున్నాడు. బ్యాంకు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నాడు. ఒకరోజు వస్తున్నాడు, షికార్లు కొడుతున్నాడు. నిన్న మీరు చూశారు, ఎవరైనా వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఊరేగింపుకి వెళ్ళి సెల్ఫీలు, ఎకిల్ నవ్వులు ఎవరైనా చేశారా? ఎక్కడికి వెళ్ళండి, సాగు దగ్గరికి వెళ్ళిన నవ్వు, పంట పోయినప్పుడు ఎక్కడికి మీరు వెళ్ళండి, విషాదానికి నవ్వే, ఆనందానికి నవ్వే, ప్రతి విషయానికి నవ్వు. ఆ మనిషిని ఏమనుకోవాలో నాకే తెలియడం లేదు. ఏది ఏమైనా సరే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా కష్టాలు ఉన్నాయి. కష్టాలు అందరికీ తెలుసు. ఉన్నా మా వంతు అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. అరెస్ట్ చేయడం ఏంటి? దొంగ తప్పుడు కేసుల ప్రపంచంలో ఎక్కడైనా ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన సందర్భాలు, ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? నీకు నేను తిట్టుకోవచ్చు, నాకు నేను తిట్టుకోవచ్చు, విమర్శలు చేయొచ్చు. ఏలేరు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను వదిలేసి వైసీపీ అనుకూలమైన గ్రామాల్లో పర్యటించారు అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. అయినా ఈ మేరకు ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ వయసులో పోయి బురదలో, నీళ్లలో, ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇల్లు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడయా, జనం మధ్య. అది చంద్రబాబు. నీ మాదిరిగా ప్యాలెస్కి పరిమితమైనవాడు కాదు. ఈరోజు అంటే ₹1 కోటి ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు? దేశంలో 2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్ష కోట్లు. ఒకటి 5 లక్షలు, ఒకటి 3.5 లక్ష. వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు, అదానీలు చాలరు. మూడో ఒక ఆయన ఉండలే, మూడో ఒక ఆయన 200 లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వు 1000 కోట్లు ఇస్తావా? 1000 కోట్ల నష్టం జరిగితే ₹1 కోటి ఇస్తావా? కోటి చెప్పుకునే దానికన్నా సిగ్గుండబడలే. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ మిస్టేక్, వేరే వాళ్ళు కాదు. అక్కడ మంత్రులు, అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరూ పోయి ఇక్కడున్న జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు. వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేం. ప్రభుత్వాలు ఆదుకుంటాయి. దాంట్లో అందరూ ఎంతో, ముఖ్యమంత్రి నుంచి కింద వరకు, కిందుండే రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు. వాళ్ళు చెప్పినారు మొన్న ఢిల్లీలో, వరదలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునేదానికి, బాధితులను ఆదుకునేదానికి చెయ్యాలనేదానికి ఒక ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పారు. నువ్వేంటంటే ఒక 13 కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్గా మిగిలావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా? 3 నెలలు కాలేదయ్యా, అంత పెద్ద వరదలు వచ్చినాయి. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలా? ఏసీ అని ఒక్క నిమిషం ఉండండి. ఏదన్నా ఉంటే ఆయనకి పాపం
ఇంకా ఆయన 13 కేసుల్లో వాయిదాలు మొదలవుతుండే. జగన్మోహన్ రెడ్డికి వాయిదాలు మొదలవుతుండే, వాటికి పాపం తీరిగి దొరకదు. ఆయన మాట్లాడతాడు, ఆయనకి వరదలకు వచ్చేదానికి అక్కడ ఎల్హాంకా ప్యాలెస్